హలో గైస్ అందరికీ వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ చంక్ లాక్. సో ఇదైతే ఒక డాటా ప్యాక్ అన్నట్టు. మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు డాటా ప్యాక్స్ ఆన్లైన్లో, అంటే ఆఫ్లైన్లో టైంపాస్ కోసం ఆడేటోని. కానీ ఫస్ట్ టైం అయితే ఒక డాటా ప్యాక్ని అయితే ఆన్లైన్కి తీసుకొచ్చేసిన. ఆన్లైన్ కంటే ఏం లేదు, యూట్యూబ్లోకి. అండ్ ఇదైతే జావా ఎడిషన్లో ఆడుతున్నాం. జావా ఎడిషన్లో కొంచెం బాగుంటాయి కదా, అందుకే జావా ఎడిషన్లో అయితే తీసుకొచ్చిన. చూసారు కదా, ఇది ఎట్లా అంటే గేమ్లోకి వెళ్ళినాక చెప్తా. అంతకన్నా ముందు మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మొన్న ఓజీ వరల్డ్లోని ఏదేదో పెట్టినా కనీసం 10 వ్యూస్ కూడా దాటలేదు గైస్. చాలా బాధిస్తుంది. అందుకే దాన్ని ఆపేసి కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. కనీసం దీనికైతే కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గైస్, ఇందులో ఒక చిన్న గ్లిచ్ ఉంది. ఏం లేదు, ఇట్లా ఉన్నప్పుడు చంక్స్ కనబడుతున్నాయిగా, ఇట్లా అంటే కనబడి అదొకటి గ్లిచ్. అండ్ షేడర్ ఎక్కించిన చిన్నది, అంటే సపోర్టివ్గా ఉండేది. మరి పెద్దది ఎక్కిస్తే బాగా ల్యాగ్ అయిపోతుంది, అందుకే ఎక్కిలే. అండ్ ఇదైతే చంక్స్ ఉంటాయి అన్నమాట అన్ని. అంటే ఫస్ట్ మనకు ఒక చంక్ ఇస్తాడు, వేరే చంక్స్ అన్లాక్ చేయాలంటే ఇలా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు. మనం ఒక్కొక్క చంక్ని అన్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం బయటికి వెళ్ళలేం ఎంత ట్రైన్. సో మనమైతే ఒక్కొక్క చంక్ని అన్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో అయితే గోల్ పెట్టుకోవాలి, అంటే మనం ఎక్కడి వరకు చేసుకోవాలని మన ఇష్టం. అది ఎక్కడి వరకు ఇద్దాం గేస్. ప్రస్తుతానికైతే నెదర్కి వెళ్దాం, కుదిరితే మళ్ళీ నెదర్లో కూడా అన్లాక్ చేయాలి కావచ్చు. మరి ఎడ్డ డ్రాగన్ అప్పుడు ఎట్లా గేస్, ఏదో ఒకటి లేని ఫస్ట్ అయితే నెదర్కి వెళ్దాం. అదే మన గోల్. ప్రస్తుతానికైతే షీప్స్ కావాలి, బెడ్ కావాలి, చాలా ఉన్నాయి. అండ్ నేను ఆఫ్లైన్లో చూసినప్పుడు ఈ బ్లాక్స్ వేరే ఉండే గేస్. ఇప్పుడైతే బ్లాక్స్ చేంజ్ అయిపోయినాయి. లైక్ అప్పుడైతే మొత్తం ఏదేదో చెప్పిండు, నన్నేమో కొండ మీద పడేసిండు, నా దగ్గర లేని అన్నీ చూపించిండాడు. చాలా బాధ వేసింది. అందుకే ఇప్పుడైతే అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే చెట్టు కొట్టేద్దాం. ఇక్కడ వుడ్తోని డర్ట్తోని చాలా ఈజీగా ఉన్నాయి. సో ఫటాఫట్గా చంక్స్ అయితే అన్లాక్ చేసుకుందాం. నైట్ అవ్వక ముందుకే బెడ్ చేసుకోవాలి. బెడ్ ముఖ్యం రా. అసలే మనం ఒకటి చంకులు ఉంటాం, పారిపోవడానికి కూడా ఉండదు. అండ్ నేను వీడియో స్టార్ట్ చేసేసప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. పైన సన్ చూస్తే తెలిసిపోయింది. ఓకే, వచ్చేసేది. ఫస్ట్ అయితే ఇక్కడ డట్ అడుగుతుండే కదా, దీనైతే తీసుకా. అయ్యో సారీ, దాన్ని మార్చేసిన గేమ్. ఫస్ట్ చెంక్ అన్లాక్డ్ బై అర్త్ గేమ్ అండి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇదైతే తీసేసుకుందాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, ఓకే, కొన్ని స్టిక్స్ ఫటాఫట్గా వేసుకుందాం గేస్. ఏమన్నా షీప్స్ గిట్లా వస్తే లేపేద్దాం వాటిని. అండ్ స్లాబ్ కూడా కావాలి మనకి, చేసుకుందాం. ఇక 6 వస్తాయి గేస్, అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి అన్నీ. షిట్, యాక్స్ చేసుకుందాం అనుకున్నా గేస్. ఏదేదో ఆలోచించుకుంటా, ఎందుకులేండి యాక్స్. ఫస్ట్ అయితే ఇది ఒకటి అన్లాక్ చేసేద్దాం. ఏడుంది? ఓకే, ఇదేనా? ఇదే కదా అది, చూపిరా. ఈయన ఉంది. టేక్ 1 అన్లాక్డ్. ఫస్ట్ అడ్వాన్స్మెంట్ వస్తుందా పెద్ద. అండ్ ఇటు దిక్కు ప్రెషర్ ప్లేట్. వావ్, చాలా సింపుల్గా ఉన్నాయి రైస్, జుజ్జుపి. కానీ ముందుకు వెళ్ళేసరికి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇవైతే మొత్తం బెర్చి వచ్చేసిండు. 3 అన్లాక్ చేసేసుకున్నాం. ఇదైతే ఫ్లవర్ కావాలంటే దీనికి ఫ్లవర్. ఫస్ట్ అయితే ఏం లేవు ఇక్కడ మైండ్ చేయడానికి. ఇదిగోండి,
ఇది ఎటు దిక్కు? ఓ అట. ఇది సింపుల్. ఇవన్నీ మనకి చాలా జూజు బిగీస్. ఓ సారీ. అన్లాక్. ఇటేముంది? ఓహో! ఇది కావాలా? దీనికి యాక్స్ కావాలి మనకి. ఓ సారీ, చూసుకోలే. ఎందుకు ఇంత ఈజీగా ఉంది? నేను చాలా హార్డ్ అనుకున్నా. అరే వచ్చిండ్రా 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 వచ్చిండ్రా. అరే రే 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 వెళ్ళిపోకరా రే. అమ్మ బాబోయ్. ఆగా ఆగేయి. అరే కొంచెం కంట్రోల్స్ ఇంకా అలవాటు కాలేగేసి. యాక్స్ ఎందుకు? పైకి యాక్స్ ఉంది కదా. ఆగా ఆగు. ఇవి కూడా అవసరం అవుతాయి గీస్. దీనికి ఇంకా కావాలా? షిట్. దేవుడు. ఫస్ట్ అయితే కొంచెం స్టోన్ మైన్ చేసుకుందాం. అది తెలిసి నైట్ అయిపోతున్నట్టుంది. ఫటాఫట్గా అండర్ గ్రౌండ్లో బేస్ చేసుకోవాలి. అంతకుమించి మనకి వేరే దారి లేదు ఇప్పుడు. అయిపోయిందా నైట్? దాదాపు అయిపోవచ్చింది గేస్. ఎందుకన్నా మంచిది ఇది లోపలికి పట్టుకెళ్ళిపోయాం. టార్చెస్ కూడా లేవు గేస్ అసలు. నాకు ఎందుకో కింది కన్నా పైన బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పైన లైటింగ్ ఉంటుంది, అంటే మాబ్స్ స్పాన్ అవ్వవు. కింద చీకట్లో స్పాన్ అయినా అవుతాయి. ఎందుకు కేసు మనకి ఇట్లా అవుతాయి. ఫటాఫట్గా కొంచెం కాబుల్ స్టోన్ మైన్ చేసుకుందాం. సాయిరామ్. షిట్, ఎందుకేసి ఇంత డార్క్ ఉంది నైట్? షేడర్ చాలా దారుణంగా ఉంది గీస్. వెయిట్ ఏ మినిట్. ఐ వాంట్ టు చేంజ్ మై ఐ వాంట్ టు రిమూవ్ మై షేడర్. చేంజ్ కాదు, చూడండి గీస్. దానికన్నా ఎంత బెటర్ ఉందో ఇది. చాలా బెటర్ దానికన్నా. షేడ్ లేదు దానికన్నా ఇలాగే బెటర్గా ఉంది నాకైతే. ఎవరు లేరుగా. ఓ అయిపోయినాయా? ఇది కూడా వేసేసుకో. కావాలంటే ఇవి కూడా తీసుకో. గట్టిగా వేస్ట్ అయిపోకూడదు గీస్. అద్దు అద్దు చాలు. ఇంకొన్ని టార్చెస్ వేసుకుందాం. ఎంతసేపు ఇట్లా చేస్తాం? ఇట్లా వేసుకోవచ్చు కదా. ఎందుకు జాంబీ సెన్స్ స్పాన్ అవ్వట్లేదు ఏంటి గేస్? ఇది చేసేద్దాం, అన్లాక్ చేసేద్దాం అంటున్నా. ఈ ఫ్లవర్ లేదు గేస్. ఫ్లవర్ ఉంటే రెండు చంక్స్ అయితే అన్లాక్ వేసుకోగలం మనం. ఇక్కడ ఏదో ఉంది. ఏంది? డర్ట్. ఓ వాట్ ఈస్ దిస్? ఇట్స్ బటన్. వావ్ ఈజీ. ఫస్ట్ ఈ డర్ట్ ఇది అన్లాక్ చేసేద్దాం. సారీ. యా సిక్స్త్ చంక్ అన్లాక్ అయిపోయింది గేస్. ఓ డైరెక్ట్. ఆహా, ఇలా కూడా ఉంటుందా? ఇలా బాగా నడుతుంది గేస్. ఇప్పుడు ఫస్ట్ ఈ ఏరియాని లేపేయాలి మనం. ఏరియాన్ అంటే బ్లాక్స్. షిట్ గైస్. వుడ్ అడుగుతుండు. ఒక వుడ్ ఇవ్వాలంటే ఓహో 4 కావాలా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలిగా.
3 4 ఇంకోటి ఉందా బటన్ ఓహో బటన్ డట్ చాలా ఈజీగా ఉన్నాయి గేస్ ఇవైతే అంటే ఇప్పుడైతే అంత ఈజీగా ఉంటాయి కానీ ముందు ముందు ఉంటుంది మనకి అండ్ బటన్ కూడా అడిగాడు కదా ఒక్క నిమిషం అదేం బటన్ చూద్దాం బిర్చ్ బటన్ అక్కడ ఉంది ఓ బటన్ వావ్ భలే పెట్టి అడిగేసాడు ఏమన్నా ప్లానా బటన్ కావాలంటే ప్లాన్ కావాలా ఏ బిర్చ్ కదా ఓకే రైట్ ఓకే ఇది కూడా కావాలి కదా అమ్మా బాబాయ్ వాము నాకు తెలిసి పొద్దునే వరకు నేను 10 అన్లాక్ చేసేయచ్చు షిట్ ఓ ఇదేంటి బ్లూ కలర్లో ఎందుకు బ్లూ కలర్లో ఎందుకు వచ్చింది గేస్ ఇదే కలర్లో వస్తుంది చూద్దాం ఇది వైటే మరి అదెందుకు బ్లూ కలర్ వచ్చింది అందులో ఏమైనా ఉన్నదా 80 మినిట్స్ చూద్దాం వాము దీనికి ఏం కావాలి ఓహో ఒకటి అనవసరంగా వేస్ట్ చేసినట్టు అకౌంట్ ఇప్పుడు బిర్చు టాలెంటెడ్ పర్సన్ వావ్ ఇవి ఇప్పుడు వద్దులేండి కార్నర్లో తర్వాత వేసుకుందాం ఫస్ట్ అయితే ఇవి వేసుకుందాం ఇది ఏంటిది ఎట్ సైడ్ అన్లాక్ ఓ సారీ ఇటు కూడా వెళ్ళలేం ఇది ఏం బటన్ రా బిచ్ బటన్ అన్లాక్ చేసేసినాం సక్సెస్ఫుల్లీ వారినైనా చేసుకుంటా పోతానే ఉన్నా గేసి నేనైతే అంత ఈజీగా పెట్టేసిండు వార్లో ఎక్కా హే బిర్చ్ అది ఇది ఒకటిగా సారీ ఫస్ట్ ఇది వేద్దాం అనుకొని మనం ఇది వేసి పెట్టచ్చేసినాం అంతకన్నా ముందు ఫుడ్ వేసుకుందాం సరేలేండి ఒకటి పెట్టేద్దాం రెండే ఉన్నాయి కేసు ఫుడ్ అయితే అసలు మన దగ్గర దీనికోసం ఎంత అవసరమా వెళ్ళిపోను ఓకే అది అన్లాక్ చేసేద్దాం ఇప్పుడు ఇవాళ మినిమం 20 అన్న అన్లాక్ చేస్తా కావచ్చు కేసు నేనైతే చూస్తుంటే అలాగే ఉన్నా 12 15 అన్లాక్ చేసుడే ఎక్కువ మనకి ఇక్కడ స్లాబ్ ఏం స్లాబ్ ఇది బిర్చ్ స్లాబ్ డర్ట్ అయితే ఈజీ అన్న సారీ అన్న అయ్యో అతండ్రా అంటే వాళ్ళకి బార్డర్లు ఉండేయా అబ్బో బాబు అది చెత్తాలి గేస్ అది చేస్తాండు ఎలా రారా చూసుకుందాం అయ్యి బావు చచ్చి పంపేసిన మామూలు ఉండదు ఇచ్చి పడేస్తాం ఇంకొకటి వస్తాడు రారా రారా నీ అక్క రారా సారీ అది చూసుకోవాలి అయితే ఏంది ఎవడికి కావాలి షవర్ ఇవ్వచ్చు కదరా ఎందుకు గేసి ఇట్లా చేస్తారు వీళ్ళు
సారీ వర్షం పడ్డది అనుకో. ఓ లెక్కేద్దాం ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 అన్లాక్ చేసినాం. ఒకటి వాడే ఇచ్చిండు, మనం 12 అన్లాక్ చేసినాం. ఇంకొంచెం చెట్లు కొట్టేస్తే చూడ్డానికి ఫ్రీగా ఉంటుంది ఖాళీగా. ఇక మన హౌస్ ఇక్కడ కట్టేస్తే బెటర్ అయిపోతుంది. కానీ ఈ ఫ్లవర్ కావాలి గేస్. కనీసం స్కెల్టన్ కూడా వచ్చిన అయిపో. మనం కింద బోన్ మిల్ చేస్తే ఫ్లవర్స్ వస్తాయి కదా, అట్లయినా చేసుకోవచ్చు. కానీ రాలే. ఓకే లెట్స్ వెయిట్ ఎందుకు చూద్దాం. నెక్స్ట్ ఏం అన్లాక్ ఇద్దాం. ఓకే దీనికి ఇది కావాలి, ఇక్కడ ఇది ఉంది కదా, చేసేద్దాం కదా. 13 అన్లాక్డ్. అటు పోలేం మనం. ఓయ్ సారీ. వాట్స్ దట్? ఏం వుడ్ అది? అమ్మ బాబోయ్, అది ఎందుకు అక్కడికి పోయింది? గిట్ ఉండాలి కదా. అక్కడికి ఎట్లా వెంటరా మరి నేను? ఇదంతా తిరిగి వెళ్ళినా. మరి అదెందుకు చూపిస్తుంది ఇప్పుడే? ఫస్ట్ ఇది ఏం స్లాబ్? బిర్చ్ స్లాబ్. పని చేద్దాం గీస్. అన్నిటి ఒక స్లాబ్లు, ప్లాంక్లు, వుడ్ అన్నీ చేసుకుందాం. సారీ. బిర్చ్ చెట్లు లేవా? ఏం మాట్లాడుతున్నావు? ఇది పైకి ఎక్కలే కదా, అన్లాక్ చేసినాక ఎక్కుదామా? అన్నిటి ఫ్లవర్ చూపించినట్టుంది గేస్ కదా. అసలు వచ్చినప్పటి నుండి మనం అన్లాక్ అయ్యింది ఇది ఒక్కటే. అసలు మన ఫస్ట్ చంక్ ఇదే గీస్. ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ చంక్. అంటే ఇది ఉందనుకోండి, ఇది తీసి పెట్టేద్దాం. ఫస్ట్ చంక్ గీస్. ఇటు సైడ్ అన్లాక్ చేయలే, కానీ మిగతా ఇటు సైడ్ అయితే బాగానే అన్లాక్ చేసినాం. ఓకే ఇప్పుడు మనకి ఇవి కావాలనుకున్నాం కదా. మొత్తం చేసేసిన పడి ఉంటాయి. చాలండి 3. ఓకే ఇప్పుడు రండ్రా చూసుకుందాం. ఏం అన్లాక్ ఏమంటారు? ఓకే ఇవి 2 అన్లాక్ చేసినాయి. అవేంటి మొత్తం ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి. బ్లాక్ డై కామెడీయా? ఇందులో ఇప్పుడు స్క్రిప్ట్ రావాలి, నేను చంపాలా వాటిని? తెచ్చే అవును మార్నింగ్ అయిపోయింది కదా, షేడర్ ఎక్కిద్దామని. ఇదేంది షేడర్ బాగానే వర్క్ అయింది ఇందాక, ఇప్పుడు బాగా గ్లిచ్ అయిపోతుంది. మేబీ చంక్స్ ఎక్కువ లోడ్ అయ్యి అది ఉండొచ్చు. ఫస్ట్ అంటే ఒక సింగిల్ 2-3 చంక్స్ ఏమో ఉండేది కాబట్టి అంత ఎక్కువ అనిపించలేదు. అసలు ల్యాగే ఉండదు. ఇప్పుడు మెల్లమెల్ల పెరిగేసరికి అట్లా ల్యాగ్ అవుతుంది గీస్. సో ఇంకా 2 ఎపిసోడ్ల వరకు నేను షేడర్ బంద్ చేయొచ్చు. అయినా ఈ అంటే కానీ మరి నార్మల్ దాంతో పోలిస్తే బెటరే గీస్. మీరంటారు? ఈ షేడర్ కొంచెం పనికొచ్చే దానిలానే ఉంది గీస్. ఆకుల లోపల ఉన్న వుడ్ కూడా కనబడుతుంది. మనకి ప్రతిసారి అదే ఇబ్బంది, ఒక్కొక్కటి లోపల దాక్కొని ఉంటాయి. ఇదైతే చాలా ట్రాన్స్పరెంట్గా బాగుంది గీస్, నిజంగా బాగుంది. గొడ్డలైపోయింది అది. గొడ్డలి ఓకే. వాము సెకండ్ డే కూడా అయిపోయేలా ఉంది గైస్. సో ఒకసారి చూద్దాం, ఏమన్నా అప్డేట్ అంటే అన్లాక్ చేయగలిగేది ఏమన్నా ఉంటే చేద్దాం, లేకపోతే మూసుకొని ఎపిసోడ్ బంద్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసిన నేను అసలు ఎందుకు ఇవన్నీ? డట్ 14 అన్లాక్ చేసేసినాం. ఇవాళ 20 అన్లాక్ చేద్దాం అనుకున్నా, కానీ 15 అయ్యేలా ఉన్నాయి.
ఓకే. ఇది దేనిది? దీనిదేనా? దానిదా? దేనిదో ఒకదాని. ఏదైతే ఏంటి. మనకు అన్‌లాక్ అయిందా లేదా? యాడ్ ఇటు. అక్కడెందుకుందది? బ్లాంక్ స్లాబ్. ఇదేంటి? అదేంటి? ఇదేం స్లాబ్? ఓహ్! సారీ. ఓహ్! ప్రెషర్ ప్లేట్. లేదు. ఉయ్! డోర్. వావ్! బటన్. బ్రిడ్జ్ బటన్. చంక్ నో వాయిస్. వావ్! 16. ఓహ్ మై గాడ్! వావ్! 16ఆ? 15 కదా గైస్. 15ఆ? 16ఆ? ఏమో గైస్ వీనికి లెక్కలు రావో నాకు అర్థం కాలే. రాసాలి మనం. ఏంది ఇందులోకెళ్ళి చేపలు పట్టి వేయాలా నీకు? అటుందిలేండి. వాటర్ ఏంది మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. షిట్. అమ్మ బాబోయ్! ఇంకేమున్నాయి అన్లాక్ చేసేటివి? వావ్! ఐ థింక్ 20 అయిపోయేలా ఉన్నాయి గైస్. డోర్. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఓ సారీ. ప్రెషర్ ప్లేట్. వావ్! చిన్న చిన్నవి గైస్ ఇవన్నీ చేసేయచ్చు మనం. సారీ. పైనకి వెళ్ళలే కదా. అరే షిట్. షేడర్ లేపేద్దాం ఆగండి. ఓకే ఇప్పుడు బాగుంది. పైన చూద్దాం ఏముందో. పైన అసలు చూడలే ఇందాక. అన్లాక్ చేసి పెట్టేసినాం. ట్రాప్డోర్. నేను ఒకటి అన్లాక్ చేస్తే ఇది ఎందుకు వచ్చింది? డర్ట్. వావ్! థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మచ్ స్మాల్. దీనికి ట్రాప్డోర్. దీనికి ఓ అమ్మో సైన్ అంట. చూడండి గైస్ మారుతున్నాయి. కొద్ది కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. మనకి కొంచెం రిస్క్ తెప్పించేలాగా ఉన్నాయి. బిర్చ్ బటన్. బిర్చ్. సుకుమ్. ఫైనల్లీ 20 అన్లాక్ చేసేసినాం గైస్. చాలు. చాలు ఈ రోజుకి. అండ్ ఇక్కడ ఏం లేదు అన్లాక్ చేసేది. ఏం లేనట్టుంది. ఓకే టార్చ్ పెట్టాలి. చచ్చిపోతాం లేదంటే. అక్కడ ఆల్రెడీ అత్తుంటే చంపడానికి. వాయ్! ఏడుకని పోతాం గీస్. ఇక్కడికని పోతాం. ఎంత దూరం అని వెళ్ళిపోతాం. సంపేద్దాం. 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 ఉయ్ 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 ఉయ్. ఓకే లెట్స్ దాక్కుందాం. ఓ మై గాడ్ గెస్. ఫస్ట్ డే అయితే చాలా 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 చేసాం. చాలు ఇది ఈ ఎపిసోడ్కి. ఇంకా మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కొంచెం కామెంట్లు పెట్టండి గెస్. అట్లయితేనే మీకు నచ్చిందని నాకు తెలుస్తుంది. నచ్చితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా త్వరగా తీసుకొస్తా. సో ఇంతకేసి ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా డేటా ప్యాక్స్ ఇలాంటివి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్తవి తీసుకొస్తా. మీరు సపోర్ట్ చేస్తేనే. సో అంతే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. బై బై.